సార్ మొత్తానికి విజయం సాధించారా సార్? విజయం 100% సాధించడం నిన్ననే చెప్పినాం, ఈ రోజు సాధించడం జస్ట్ 24 hours అంతే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎప్పుడు వచ్చింది సార్ బెయిల్? ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయింది. ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. జైలు సూపరింటెండెంట్ గారికి ఆ కాపీ సబ్మిట్ చేయడము ఇవన్నీ ఉంటాయి. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి సార్? ఈ రోజు ఏం ఆర్గ్యుమెంట్ జరగాలి, ఓన్లీ జడ్జిమెంట్ ప్రొనౌన్స్మెంట్ ఉంది కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ రోజు దీని మీద ఎక్కువ మాట్లాడారు. నిన్న మాత్రము అదే నాన్ బెయిలబుల్ సెక్షన్ అయిన 353 దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ప్లస్ పబ్లిక్ ప్రాపర్టీని ఎట్లా ఎందుకు డ్యామేజ్ చేసిందని జడ్జి గారు క్వశ్చన్స్ అడగడం జరిగింది. బట్ అవతల పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు, ప్లస్ ఎవాల్యుయేషన్ పబ్లిక్ ప్రాపర్టీ ఎంత డ్యామేజ్ అయింది కూడా ఎవాల్యుయేషన్ సబ్మిట్ చేయలేదు. సో దాని బేస్ మీద మనకు అదేంటిది ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. దాని బేస్ మీద జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. బెయిల్ వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఎప్పుడు బయటకు వస్తారు? ఒక వితిన్ 12 hours ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కల్లా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఆఫ్టర్ బెయిల్ తర్వాత ఎలా ఉండబోతుంది సార్? ఎలా వెళ్ళబోతుందంటే పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చినాక ఆయన మీరు పర్సనల్ ఇంటర్వ్యూ చేసి ఆయన ఫ్యూచర్ ఏంది, ఆయన భవిష్యత్తు మళ్ళీ ఏమైనా సిగ్నేచర్ చేయాలా ఉంటే అంటే ఎవ్రీ సండే పోలీస్ వాళ్ళకి కోఆపరేట్ చేయమని చెప్పారు. అది 100% చేసుకోవాలి. మీడియా ముందుకు రావడం ఇంకా ఏమైనా సెలబ్రేషన్ చేయడం వాళ్ళని మాత్రం మీడియా దగ్గర మాట్లాడొద్దన్నారు. చార్జ్ షీట్ బయటకు వచ్చిన తర్వాత ఏమైనా సెలబ్రేషన్ చేయడం, పూలదండలు అట్లా ఏం లేదు. ఆయన మాత్రం నార్మల్ గానే ఉంటుంది. ప్రజెంట్ ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మీ మీడియా తరఫున. సో కైండ్లీ డోంట్ కమ్ టు దట్ జైల్ ఆర్ అంటే మేము సేఫ్ గానే తీసుకొస్తాము. హీస్ ఇన్ సేఫ్ అండ్ ఈజ్ ఇన్ సేఫ్ మోడ్ ఆల్సో. ఎన్ని రోజుల వరకు బయటకు వెళ్ళొద్దు సార్? చార్జ్ షీట్ అయ్యేంత వరకు అయితే మినిమం బయటకు ఇప్పుడు 50 మంది లాయర్లు కలిసి పల్లవి ప్రశాంత్ వెల్కమ్ చెప్తున్నారు. ఎస్, అంటే పల్లవి ప్రశాంత్ కి వెల్కమ్ చెప్పడం కాకుండా పల్లవి ప్రశాంత్ తరపున వాదించడము. అసలు చరిత్రలో మీడియా సిల్వర్ స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్ లో ఇది ఒక ఘట్టం అనమాట. బండి సంజయ్ కూడా దాదాపు 20-30 మంది అడ్వకేట్ ర్యాలీ, నేను 50 నుంచి 60, మేము ఒక అరడజన్ మాత్రమే విన్నాం స్టార్టింగ్ 20-30, కానీ 50 నుంచి 60 అడ్వకేట్లు వచ్చిండ్రు. సో అంతా ఆయన అదృష్టం, దేవుని కృప, జడ్జి గారి అదేంటిది న్యాయం. బర్రెలక తర్వాత పల్లవి ప్రశాంత్ సార్ కేసు గెలిచింది. ఎస్ అండి.